నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన రక్షణ నిధి అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1966 సంవత్సరంలో యువ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ప్రియమైన తాతయ్యకి, నేనిక్కడ ఇప్పటి వరకు కులాసాగానే ఉన్నాను. నన్ను ఎత్తుకొచ్చిన వాళ్ళు చాలా సమర్థులైన దొంగలు. వీళ్ళకి డబ్బు తప్ప ఇంకేమీ అవసరం లేదు. నీ దగ్గర నుండి డబ్బు వస్తుంది అన్న ఆశ ఉన్నంతకాలం నన్ను బాగానే చూస్తారు. డబ్బు రాదని తెలిస్తే నన్ను ఎలా శిక్షిస్తారో ఊహించాలంటే కూడా భయంగా ఉంది. నేను ఎక్కడున్నానో నాకు తెలియదు. ఇదొక పెద్ద గది. ఈ గదిలో గోడకి ఒక పెద్ద కన్నం లాంటిది ఉంది. అందులో నుంచే నాకు కావలసిన గాలి వెలుతురు వస్తుంది. నేను ఈ కోపంలో ఇంకా ఎన్నాళ్ళు ఉండాలో భయంతో నా ప్రాణం బిగుసుకుపోతోంది తాతయ్య. నా ఈ ఉత్తరం నీకు చేరగానే వెంటనే 20,000 రూపాయలు కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్, పోస్ట్ బాక్స్ 28కి అందించవలను. డబ్బు అందగానే నన్ను మన ఇంటికి సురక్షితంగా చేరుస్తామంటున్నారు. నువ్వు ఏమాత్రం ఆలస్యం చేసినా, సందేహించినా నేను కొత్త చిక్కులను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి దయ ఉంచి వెంటనే డబ్బు పంపవలను. ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని ప్రాణం చిక్కబట్టుకుని ఎదురు చూస్తున్న నీ మనవరాలు రాధ. అయ్యిందా? నా ఎదురుగుండా కుర్చీలో సిగరెట్ కాలుస్తున్న అన్నయ్య అడిగాడు. అయ్యింది, కానీ ఇలా ముసలాయన్ని ఏడిపించడం వల్ల నీకేం వస్తుంది? ఆయనకు బుద్ధి, నాకు డబ్బు రెండూ వస్తాయి. నేనిచ్చిన కాగితంలోకి చూస్తూ అన్నాడు అన్నయ్య. ఏమో బాబు, నాకేం నమ్మకం లేదు అన్నాను సందేహంగా. చూస్తూ ఉండు, అహింసా ప్రయోగంతో ఆయన నుండి డబ్బు రాబట్టడానికి ఇది నా ఆఖరి ప్రయత్నం చెప్పాడు. ఇది కూడా కాకపోతే హింస ప్రయోగించాల్సి వస్తుంది. నీ మొహం, తాతయ్య మీద ఏగవాలనిస్తానా నేను అన్నాను. అన్నయ్య నవ్వాడు. మరి ఆయన మీద నీకున్న అభిమానంలో 1000 వంతైనా నీ మీదుంటే ఆయన అడిగిన డబ్బు పంపిస్తాడు. ఒకవేళ పంపించడనుకో, నువ్వంత అపాయంలో ఉన్నా డబ్బు అంటి పెట్టుకుని కూర్చున్నాడంటే అలాంటి మనిషికి ఎలాంటి అనుభవం జరిగినా నువ్వు విచారించాల్సిన అవసరం లేదు అంటూ నేను రాసిచ్చిన ఉత్తరం కవర్లో పెడుతూ అన్నాడు. ఏమో బాబు, డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు తాతయ్య మీద అభిమానం ఆవగించంత కూడా మారదు అన్నాను. డబ్బు ఇవ్వడే అనుకుందాం, ఏం చేస్తావు అడిగాను. ఎందుకైనా మంచిది వాడి ఆలోచన తెలుసుకుని ఉండటం శ్రేయస్కరం అనుకుని. ఏం చేస్తానా, తాతయ్యని షూట్ చేసి ఆ డబ్బంతా రక్షణ నిధికిచ్చి నేను జైలుకి పోతా అన్నాడు. మా గొప్ప పని చేస్తావు అన్నాను నవ్వుతూ. చూస్తూ ఉండు అన్నాడు గర్వంగా. తాతయ్య మీద వాడికంత కోపం ఉండటం సహజమే. ఏం చెయ్యాలి? తాతయ్యకు డబ్బంటే ప్రాణం, అన్నయ్యకు దేశం అంటే ప్రాణం. రక్షణ నిధికి ఒక 10,000 ఇవ్వమంటాడు అన్నయ్య. 10,000? నా కంఠంలో ప్రాణం ఉండగా 10 పదులు కూడా ఇవ్వను. ఇదేం నాకు తాత ముత్తాతలు సంపాదించి పడేసిపోయిన ఆస్తి కాదు, నా కష్టార్జితం రా, కష్టార్జితం అంటాడు తాతయ్య. కష్టార్జితమా? సిగ్గులేదా తాతయ్య ఆ మాట అంటానికి నీకు? ఇంట్లో కూర్చుని కాలు కదపకుండా ఉన్న డబ్బు వడ్డీలకిచ్చి, పాపం వాళ్ళు ఆ వడ్డీలకు తట్టుకోలేక చివరికి అసలు తీర్చలేకపోతే వాళ్ళ ఆస్తులు వేల వేయించి సంపాదించిన ముదనష్టపు డబ్బు కదూ ఇదంతా అనేవాడు అన్నయ్య. అవునరా, ముదనష్టమే. ఆ ముదనష్టం రక్షణ నిధికిస్తే అచ్చిరాదు పో అని అరిచేవాడు తాతయ్య. తన మాటలు తనకే ఎదురు తిరగటంతో అన్నయ్య మండిపడేవాడు. ముదనష్టమట, ముదనష్టం, నువ్వు సంపాదించు చూద్దాం అంటూ తాతయ్య అన్నయ్య అక్కడి నుండి వెళ్ళిపోయిన అరగంట వరకు గింజుకుంటూనే ఉండేవాడు. చిన్నప్పటి నుండి వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి పడేస్తే భగ్గుమనటం అలవాటే. ఒకళ్ళు తూర్పు, ఒకళ్ళు పడమర. వాళ్ళిద్దరినీ పెనవేసుకుని ఉన్న నా జీవితం చాలాసార్లు కఠినమైన పరీక్షలను ఎదుర్కోవలసి వచ్చింది. చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోయారు. మా అమ్మ తరపున వాళ్ళు ఎవరైనా మా బాధ్యత తీసుకుంటారేమో, ఈ బరువు వదిలించుకోవచ్చు అని మా తాతయ్య మహా చూశాడు, కానీ వీలు పడలేదు. పసితనం నుంచి మమ్మల్ని బాగా అదుపులో పెట్టాలని ఆయన తాపత్రయపడేవాడు. అన్నయ్య అప్పుడే ఎదురు తిరిగేవాడు. అన్నయ్యకు చిన్నప్పటి నుండి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. తాతయ్యను డబ్బులు అడిగేవాడు. వద్దు, జలుబు చేస్తుంది, మరమరాలు తిను అనేవాడు తాతయ్య. నీలాంటి ముసలాళ్ళకు జలుబు చేస్తుంది, మాకేం చెయ్యదు, తేపావలా అనేవాడు వీడు. దొంగ భడవా
నాకు జబ్బు చేయాలని కోరుకుంటున్నావా? తాతయ్య పక్కనే ఉన్న వెండి పొన్ను కర్రెత్తేవాడు. అన్నయ్య చేతిలో ఉన్నదేదో ఆయన మొహం మీదకు విసిరేవాడు. దాంతో ఇద్దరూ కలబడేవారు. ఎంతైనా తాతయ్య పెద్దవాడు కాబట్టి చివరికి ఆయనే గెలిచేవాడు అనుకోండి. కానీ ఈ కాస్తలోకే చిన్నైన తనెంత బలమైన శత్రువో చూపించటానికి అన్నయ్య తన్ని కొరికి నానా హంగామా చేసేవాడు. తాతయ్య అన్నయ్యను చెవి పట్టి లాక్కెళ్ళి గదిలోకి తోసి తలుపులు మూసి గడియ బిగించి వంట మనిషి నాయర్తో, ఈ వెధవకి నేను చెప్పేంత వరకు అన్నం పెట్టకు అనేవాడు ఆయాసంతో వగరుస్తూ. గదిలో బందీ అయిపోయిన అన్నయ్య తలుపులు గుద్దుతూ అచ్చు తాతయ్య గొంతులా పెట్టి, తలుపు తీయరా దొంగ భాడవా, లేకపోతే చంపేస్తా, ఈ గదిలో ఊరేసుకుని చచ్చిపోయి దెయ్యమై రాత్రికి నీ గుండెల మీద కూర్చుని నీ మీసాలు పీకుతా అని కేకలు పెట్టేవాడు. ఒకవైపున తాతయ్య అన్నయ్యను గదిలో పెట్టి గెడి వేశాడని నాకు ఆయన మీద విపరీతమైన కోపం వచ్చేది. మళ్ళీ అప్పుడే మరో పక్క అలా చిన్న పెద్ద చూడకుండా అన్నయ్య తాతయ్యను తిడుతూ ఉంటే బాధగా కూడా అనిపించేది. చివరికి రాను రాను ఇద్దరు బద్ధశత్రువులాగా ప్రవర్తించటం, మధ్యన నేను మధ్యవర్తిలాగా ప్రవర్తిస్తూ ఉండటంతో ఇంట్లో ఎప్పుడూ అదే గొడవ అవటంతో నాకు వయసుకు మించిన గాంభీర్యము, ఆరిందాల తీర్పులు ఇవ్వటము వచ్చేశాయి. ఒకసారి అంటే 7-8 సంవత్సరాల క్రితం, అప్పటికి నాకు 10-12 సంవత్సరాలు ఉంటాయి. ఆ రోజు అన్నయ్య తాతయ్య దేనికోసమో పోట్లాడుకున్నారు. తాతయ్య అన్నయ్యను బాగా తిట్టి భోజనం అది అయిపోయిన తర్వాత మామూలుగా గదిలోకి వెళ్ళి పడుకొని నిద్రపోయాడు. ఆయన నిద్ర లేచేసరికి గది తలుపు తాళం వేసింది. ఇంట్లో అన్నయ్య లేడు, తాళం చెవి మాయమైంది. ఇక చూడండి ఆ రోజు గొడవ. ఆ గదిలో నుండి ఇంకో దోవ లేదు. తాతయ్య తలుపు బాదుతూ కేకలేస్తూ ఉంటే వంట అయినా నేను పరిగెత్తుకుంటూ వచ్చాము. ఎవర్రా బయట గడేసింది, డొక్క చీరుస్తాను, తీ తలుపు. కిటికీలో నుంచి తాతయ్య నాయర్ వైపు చూస్తూ హుంకరించాడు. నాయర్కి అసలే తాతయ్య అంటే హడలు. అందులో ఇలా శివంగిలా గంతులేస్తున్న ఆయన చూసేసరికి అసలు మతిపోయింది. తాళం వేసుందని, తాళం చెవి లేదని తెలిసేసరికి తాతయ్యకు ఆవేశం వచ్చింది. ఆవేశం రాగానే ఆయాసం వచ్చింది. ఆయాసం వస్తే వెంటనే ఆయన గడగడ గ్లాసుడు మంచినీళ్ళు తాగాలి. మంచినీళ్ళు తెర పీనుగా అన్నాడు నాయర్ని. నాయరు జీటీ స్పీడ్లో వంటింట్లోకి పరిగెత్తి గ్లాసుతో తెచ్చాడు. కానీ అది లోపలికి వెళ్ళే మార్గం లేదు. ఆ గదికి ఒకే ఒక పెద్ద కిటికీ ఉంది. అది కూడా పాతకాలం చువ్వలున్న కిటికీ. మా ఇంట్లో ఉన్నవి కూడా 4 కంచు గ్లాసులు. ఎంత ప్రయత్నం చేసినా మంచినీళ్ళ గ్లాసు లోపలికి దూరలేదు. తాతయ్య విపరీతంగా ఆయాసపడిపోతున్నాడు. జీవితంలో ఒకే ఒకసారి నాయర్ మొద్దు బుర్ర చురుగ్గా పనిచేసింది. ఒకేసారి సొంత అభిప్రాయాన్ని ధైర్యంగా అమలుపరిచాడు. పరిగెత్తుకు వెళ్ళి గుణపం లాంటిది తెచ్చి తాళం బద్దలు కొట్టాడు. ఆ తాళం చాలా గట్టిది, ఓ పటాన ఓడలేదు. దాన్ని వధించేసరికి నాయరుకు చెమటలు పట్టాయి. ఎలాగైతేనే చివరికి తలుపులు తెరుచుకున్నాయి. అప్పటికి తాతయ్యకు ప్రాణం పోయినంత పని అయింది. నాయరు మంచినీళ్ళు తీసుకువెళ్ళి ఇవ్వగానే గడగడా తాగేసిన వెంటనే తాతయ్య చేసిన మొట్టమొదటి పని ఏమిటో తెలుసా? నాయరు జుట్టు పట్టి వంగదీసి వీపు మీద బలంగా 2 గుద్దులు గుద్ది ఆ దవడ ఈ దవడ వాయించాడు. పాపం నాయరు కిక్కురు మనలేదు. ఏడి ఆ కోతి వెధవ, ఇంటికి రాని, ఈరోజు వాడి రక్తం కాళ్ళ చూస్తాను అంటూ తాతయ్య వెండి పొన్నున్న చేతికర్ర పట్టుకుని హుంకరిస్తూ హాల్లో అటు ఇటు తిరుగుతూ రంకెలు వేయసాగాడు. భగవంతుడా, ఎలాగైనా ఈ రాత్రికి మా అన్నయ్యను ఇంటికి రానివ్వకుండా చేయి తండ్రి అని మనసులోనే ప్రార్థిస్తూ ఓ మూల పిల్లిలా కూర్చున్నాను. కాస్త శబ్దం వినిపిస్తే చాలు తాతయ్య హూ అంటూ ముందుకు వెళ్ళేవాడు. నా ప్రాణం ఎగిరిపోయినట్టయ్యేది. కానీ దేవుళ్ళు నా మొర అలగించారు. అన్నయ్య రాత్రి ఇంటికి రాలేదు. ఎంతో అదుటుగా వేగపట్టుకుని కూర్చోవటం వల్ల నాకు నీరసం వచ్చేసింది. అన్నయ్య ఆ రాత్రే కాదు, ఆ మర్నాడు 3వ రోజు కూడా రాలేదు. తాతయ్య కోపం తగ్గిపోయింది. 4వ రోజు కూడా రాకపోవటంతో తాతయ్యకు ఆదుర్ద పట్టుకుంది. నేనైతే ఏడుపేలు అంకించుకున్నాను. తాతయ్యకు కూడా కంగారేసింది కాబోలు నా చెయ్యి పట్టుకుని. మా వెధ వచ్చాడా, మా త్రాష్టుడు కనిపించాడా అంటూ ఇల్లిల్లు తిరిగాడు. ఎవరూ తెలియదన్నారు. చివరికి 6వ రోజు సాయంత్రం రైల్వే స్టేషన్లో బట్టలు మాసిపోయి ఎర్రబడిన కళ్ళతో, మొహం పీకిపోయి సలసలా కాగుతున్న ఒళ్ళుతో 104 డిగ్రీల జ్వరంతో చలికి వణుకుతూ అన్నయ్య కనిపించాడు. నేను అన్నయ్యను చూడగానే అమాంతం వెళ్ళి కావలించుకుని బావురుమన్నాను. తాతయ్య కూడా దగ్గరకొచ్చి నుదుటి మీద చెయ్యేసి ఇంటికి పోదావురా అన్నాడు. అన్నయ్య ససేమిరా రానన్నాడు.
మా గొడవ చూసి అక్కడే డ్యూటీ మీద ఉన్న ఒక పోలీస్ అధికారి దగ్గరకొచ్చి ఏమిటి అని అడిగాడు. తాతయ్య అన్నయ్యను చూపించి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాడని చెప్పాడు. పోలీసు అధికారి అన్నయ్యను తాకి చూసి బాగా జ్వరంగా ఉంది, ఇంటికి వెళ్ళు బాబు అన్నాడు మృదువుగా. అన్నయ్య అడ్డంగా తల తిప్పుతూ వెళ్తే మా తాతయ్య చంపేస్తాడండి, వెళ్ళను అన్నాడు. పోలీస్ అధికారి తాతయ్య వైపు చూశాడు. అబ్బే, పిల్లాడికి జ్వరంగా ఉంది కదూ, కాస్తంత సంధి కూడా ఉన్నట్టుంది అన్నాడు. పోలీస్ అధికారి మళ్ళీ అన్నయ్య వైపు చూశాడు. అన్నయ్య ఆయన చేతిని పట్టుకుని, లేదు సార్ లేదు, నేను ఆల్ సైన్స్లో చదువుతున్నాను. మీరు కావాలంటే వెళ్ళి మా టీచర్స్ని నా ప్రవర్తన గురించి అడిగి చూడండి. నా ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుసు. ఈయనంటే నాకెంత భయమో వాళ్ళు కూడా చెప్తారు. సార్, నన్ను మాత్రం మా తాతయ్యతో పంపకండి అన్నాడు. పోలీసు అధికారి అన్నయ్యను దగ్గరకు తీసుకుని తల నిమురుతూ తాతయ్య వైపు కొరకొరా చూశాడు. నేనప్పుడు ముందుకొచ్చాన్నాను. మా తాతయ్య ఏమీ అనడు. మమ్మల్ని ఇద్దరిని మా అమ్మ నాన్న పోతే పెంచి పెద్ద చేసి చదువు చెప్పిస్తున్నాడు. మా అన్నయ్య తప్పు చేసి పారిపోయి వచ్చాడు. అందుకే ఇంటికి రావటానికి భయపడుతున్నాడు అన్నాను. ఏం తప్పు చేశాడు? ఏదైనా దొంగతనమా అడిగాడు ఆయన. ఊహు, ఏం చేశాడు? నేను తాతయ్య వైపు చూశాను. తాతయ్య నా వైపు చూశాడు. నేను పోలీస్ అధికారితో అన్నాను. నన్ను బాగా కొట్టాడు. అంతేకాదు, మా ఇంట్లో ఎవరూ లేని సమయంలో నన్ను గదిలో పెట్టి గొళ్ళెం వేసి పారిపోయాడు. అబద్ధం, నేను మా చెల్లెల్ని కాదు. మా తాతయ్య నిద్రపోతూ ఉంటే అలా చేశాను. గొళ్ళెం కాదు, తాళమే వేశాను అన్నాడు అన్నయ్య. పోలీస్ అధికారి తాతయ్య వైపు కుతూహలంగా చూశాడు. చివరికి ఎలాగైతేనే ఆయన అన్నయ్యకు నచ్చ చెప్పి ఇంటికి పంపించాడు. మేం బయలుదేరే ముందు పిల్లల లేత మనసుల్ని పెద్దవాళ్ళు ఏ విధంగా జాగ్రత్తగా చూడాలో హెచ్చరికలు చేశాడు. ఈ రోజుల్లో యువకుల్లో కనిపించే అక్రమ ప్రవర్తనకి చాలా వరకు పెద్దవాళ్లే బాధ్యులన్నట్టుగా మాట్లాడాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సూటిగా తాతయ్యని మీలాంటి వాళ్ళ మూలంగానే ఈ ప్రపంచంలో నేరాలు చేసేవాళ్ళు ఎక్కువవుతున్నారు అన్నట్టు మాట్లాడాడు. ఆయన లెక్చర్ని బలవంతాన దిగమింగుతూ నిలబడిన తాతయ్య చెయ్యి చేతి కర్ర మీద బిగుసుకోవటం చూస్తున్న నేను ఓ క్షణంలో అది గాల్లోకి లేచి పోలీసు అధికారి బుర్ర పగలగొడుతుందా అని భయంగా చూస్తున్నాను. కానీ ఎందుకో ఆ పని జరగలేదు. ఆ సాయంత్రం ఆయన మా ఇంటికి స్వయంగా వచ్చి అన్నయ్య క్షేమంగా ఉన్నాడో లేదో, సదుపాయాలు జరుగుతున్నాయో లేదో కనుక్కొని వెళ్ళాడు. ఆ సంఘటన జరగగానే తాతయ్య అన్నయ్యను హాస్టల్లో చేర్పించేశాడు. ఇంట్లో వాతావరణం తెరిపిగా అయింది. తాతయ్యకు విశ్రాంతిగా ఉండేది. కానీ ఈ విశ్రాంతి, ఈ తెరిపి అంతా సెలవులు వచ్చాయంటే చాలు రూపు లేకుండా పోయేది. అన్నయ్య సెలవులకు రాగానే ఏదైనా ఊరు వెళ్తా డబ్బివ్వు అనేవాడు. తాతయ్య ఇచ్చేవాడు కాదు. కోపం వచ్చిన అన్నయ్య ఏదో దాన్ని తన్నటమో విరగొట్టడమో చేసి బయటకు వెళ్ళిపోయేవాడు. జరిగిన నష్టాలను చూసి తాతయ్య లవోదీవో అనేవాడు. దాంతో గుండెదడ, ఆయాసం, నాకు రాత్రుళ్ళు నిద్ర లేకపోవటం. ఆయన విశ్రాంతిగా ఉండాలని డాక్టర్ నాకు హెచ్చరికలు ఇచ్చేవాడు. రాను రాను తాతయ్యని అన్నయ్యని సాధ్యమైనంత దూరంగా ఉంచటం నాకు పెద్ద పని అయిపోయింది. అన్నయ్య నేను పెద్దవాళ్ళం అవటంతో మా అవసరాలు కూడా పెరిగాయి. కానీ తాతయ్య వాటిని గుర్తించేవాడు కాదు. అక్కడే వచ్చేది పెద్ద ఇబ్బంది. కానీ నేను ఎలాగోలాగా సరిపెట్టుకునేదాన్ని. అన్నయ్య సరిపెట్టుకునేవాడు కాదు. ఆ వంక ఆధారం చేసుకుని తాతయ్యను ఏడిపించటం వాడికి సరదాగా ఆనందంగా తయారైంది. చివరికి ఈ మధ్య ఈ పాకిస్తాన్ దురాక్రమణతో అందరి హృదయాల్లో దేశభక్తి చైతన్యం అవంతిలా ఉప్పొంగింది. అన్నయ్య కూడా అందులో తల మునకలుగా మునిగిపోయాడు. నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. తెలివితేటలు, యుక్తి ఉన్న వాళ్ళకి జీవితంలో ఒక ధ్యేయం, ఒక గమ్యం చాలా అవసరం. అది లేకపోతే ఆలోచనలన్నీ వక్ర మార్గాన పడి పతనం వైపుకు లాగుతాయి. అన్నయ్య నాయకత్వంతో కాలేజీ తరపు నుంచి చాలా కష్టపడి నిధి పోగు చేశారు. 10,000 తక్కువగా 2 లక్షలు వసూలైంది. ఏవైనా సరే ఆ మొత్తాన్ని తాతయ్య వద్ద నుంచి రాబట్టాలని అన్నయ్య నిశ్చయించుకున్నాడు. స్టూడెంట్స్ అందరితో కలిసి వచ్చి అడిగాడు. వాళ్ళు తాతయ్యని కూర్చోబెట్టి ఇంద్రుడివని, చంద్రుడివని, దానకర్ణుడివని గంటసేపు పొగిడారు. అంతా విన్న తర్వాత తాతయ్య జేబులో నుంచి పర్సు తీసి 10 రూపాయలు 2 సార్లు లెక్కపెట్టి వాళ్ళకిచ్చాడు. వచ్చిన వాళ్ళ ముఖాలు మాడిపోయాయి. అన్నయ్య ముఖం ఎర్రబడింది. ఏం ఘర్షణ జరుగుతుందా అని అక్కడే కూర్చున్నాను నేను. ఇది మా కాఫీలకా సార్? విక్కిరింతగా అడిగాడు ఒకతను. అబ్బా,
అనవసరంగా గంట కాకా పట్టాం. గొంతులన్నీ ఎండిపోయాయి. ఇంకొక అమ్మాయి మూతి విరిచి ముఖం తిప్పేసుకుంటూ అంది. అందరూ లేచిపోయారు. బయటికి వెళ్ళగానే వాళ్ళ తాతయ్య గురించి ఎలా అనుకుంటారో నాకు క్షుణ్ణంగా తెలుసు. ఆ సాయంత్రం ఇంటికి రాగానే అన్నయ్య సరాసరి తాతయ్య గదిలోకి వెళ్ళాడు. నేను కూడా వెంటే వెళ్ళా. అన్నయ్య అంటున్నాడు, తాతయ్య, నువ్వు మధ్యాహ్నం మర్యాదగా 100-200 ఇచ్చినట్టయితే పోయేది. ఇవ్వకుండా వాళ్ళందరిలో నన్ను అవమానం చేశావుగా, దాని ఫలితంగా 10,000 అది నీ నుంచి రాబట్టదలుచుకున్నాను అన్నాడు. 10,000? గుడ్లు పెద్దవి చేసి చూసి ఆ వెంటనే పొట్ట ఊగిపోయి వాళ్ళంతా అదిరిపోయేలా నవ్వాడు తాతయ్య. ఆయనంత బిగ్గరగా విరగబడి నవ్వటం నేను ఎప్పుడూ చూడలేదు. అన్నయ్య కోపంగా చూశాడు. 10,000 మీ అమ్మకు మీ తాత ముల్లె కట్టించి పంపించాడా అని మళ్ళీ నవ్వాడు. అమ్మ పేద కుటుంబంలో నుంచి వచ్చిందని, నాన్న అమ్మను కావాలని కానీ కట్నం లేకుండా చేసుకున్నాడని, దానికి తగిన శిక్ష ఆవిడ కాపురానికి వచ్చిన 2 సంవత్సరాల్లోనే అనుభవించిందని తెలిసిన వాళ్ళు మాకు చాలామంది చెప్పారు. అమ్మ మాట ఎత్తగానే అన్నయ్య మండిపడ్డాడు. తాతయ్య చాలాసార్లు అన్నయ్యను అమ్మ పోలిక అంటూ దెప్పి పొడిచేవాడు. నేనచ్చు మా నాన్నలా మెత్తని స్వభావం అట. అన్నయ్య అమ్మలా చాకులాంటి మనిషట. అందుకే అన్నయ్యను దూరంగా ఉంచి నన్ను దగ్గరకు తీసుకోవటం జరిగిందేమో అనుకుంటాను అప్పుడప్పుడు. తాతయ్య, మాటలు అనవసరం. నువ్వే డబ్బు ఇవ్వద్దు, నా ఆస్తి నాకు పంచివ్వు అన్నాడు తాతయ్య. ఆస్త్యా? నీకా? తాతయ్య మళ్ళీ ఉప్పెలా నవ్వాడు. అన్నయ్య దవడ దగ్గర ఎముకలు కదలటం చూశాను. ఆయన నవ్వు అయిపోయే వరకు శాంతంగా కూర్చున్నాడు. ఆస్త్యా? ఆస్తి ఇవ్వాలా నీకు? నీ తాత నాకేమీ సంపాదించి ఇచ్చిపోలేదు. ఇదంతా నా స్వార్జితం. తాతయ్య గుండెలు కొట్టుకుంటూ చూపించాడు. రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదించుకున్నాను. ఉన్నన్నాళ్ళు అనుభవించుకుంటానో దాచుకుంటానో అది నా ఇష్టం. ఇంకా నేను సద్ధర్ముణ్ణి కాబట్టి నీకు చదువు సంచతి చెప్పించి ఇన్నాళ్ళు తిండి బట్ట ఇచ్చాను. అది కూడా ఈ రోజుతో సరి. పోరా పో అన్నాడు. తాతయ్య! ఏమిట్రా, అరిస్తే భయపడతాననుకున్నావా కుర్ర కొంక? నా దగ్గర నీ కుప్పిగంతులు. పో, మళ్ళీ ఏ పోలీస్ కన్నా రిపోర్ట్ చేసుకో. ఇంకా నిలబడ్డావేం? తాతయ్య ధోరణి చూస్తే దిక్కున్న చోట చెప్పుకోమన్నట్టుంది. అన్నయ్య ఎద్దు మొద్దు అన్న భరిస్తాడు కానీ కుంకా భడవ అంటే మాత్రం అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. నేనొచ్చి అడ్డుపడే లోపలే తాతయ్య మీద కురికాడు. ఇద్దరూ కలబడ్డారు. తాతయ్య చేతికర్ర ఎత్తాడు. అది తీసుకుని అన్నయ్యని కొట్టబోతే గురి తప్పింది. దాంతో ఆయన నేల మీద బోర్లా పడ్డాడు. పడ్డవాడు వెంటనే లేవలేదు. అప్పటికే నేను అన్నయ్యను బలవంతంగా వీపు పట్టి గదిలో నుంచి బయటికి తోసి తలుపులు వేశాను. కింద పడిన తాతయ్య కదిలాడు కానీ లేవలేదు. దగ్గరగా వెళ్ళి చూస్తే, అమ్మడు, నడు విరిగిపోయిందమ్మా అని కేక పెట్టాడు. నిజంగా భయం వేసింది. తాతయ్యను నాయర్ సాయంతో ఎలాగో మంచం మీద పడుకోబెట్టి డాక్టర్కి కబురు చేశాను. ఆయనొచ్చి దెబ్బ తగలలేదని, నొప్పి పట్టిందని, 4-5 రోజుల్లో తగ్గిపోతుందని చెప్పాడు. అన్నయ్య ఆయన క్లినిక్కి వెళ్ళి మందు తెచ్చాడు. తాతయ్య ఆ రాత్రి జ్వరం వచ్చింది. అన్నయ్య హఠాత్తుగా మారిపోయాడు. వాడంతటి వాడు వెళ్ళి తాతయ్య మంచం పక్కన నిలబడి కన్నీళ్లతో, తాతయ్య క్షమించు అంటుంటే నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను. తాతయ్య, ఈ దెబ్బ నా వల్ల తగిలింది. నువ్వు మందు అశ్రద్ధ చేయకుండా పుచ్చుకో, డబ్బు కోసం చూడకు. నేనెక్కడైనా కూలి చేసైనా సరే నా కష్టంతో సంపాదించి నేనే ఇచ్చి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను తాతయ్య. కాళ్ళు పట్టనా అంటూ దగ్గరగా వచ్చాడు. తాతయ్య పెద్దగా మూలుగుతూ నా చెయ్యి గట్టిగా పట్టుకొని, అమ్మో అమ్ముడు, వీడేదో పెద్ద ఎత్తులో ఉన్నాడే తల్లి. ఏ అర్ధరాత్రి వేళో నా గొంతు పిసికేస్తాడో ఏమిటో, నువ్వు ఇక్కడే ఉండవే అమ్మా అన్నాడు. అన్నయ్య వెంటనే దూరంగా వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడి, తాతయ్య, నీకు అలాంటి అనుమానం ఉంటే నేను ఈ ఛాయలకు కూడా రాను. ఇక నుండి నీ పర్మిషన్ లేదే ఈ గదిలోకి అడుగు కూడా పెట్టను. నన్ను నమ్ము తాతయ్య అని గదిలోంచి వెళ్ళిపోయాడు. అమ్ముడు, వీడు నిజంగానే రాడంటావా? తాతయ్య అనుమానంగా చూశాడు. నువ్వు శాంతంగా పడుకొని విశ్రాంతి తీసుకో తాతయ్య. నీకు దెబ్బ తగిలేసరికి భయం వేసినట్టుంది. నిజంగానే అన్నయ్య మారినట్టు కనిపిస్తున్నాడు అన్నాను. తాతయ్య నొప్పి మేము అనుకున్నంతగా తగ్గలేదు. 4 రోజులు అనుకున్నది వారం అయింది. వారం వల్ల 2 వారాలు పట్టింది. 4 రోజులు గడవగానే అన్నయ్య ఒక నర్సును పట్టుకొచ్చాడు. వాడు ఆ రోజు అన్నట్టుగానే తాతయ్య పర్మిషన్ లేదే ఆ గదిలో అడుగు పెట్టడం లేదు.
పైనుంచి చెప్పినట్టుగానే మందులు, బత్తాయిలు, గ్లూకోజు అన్నీ తనే తెస్తున్నాడు. రాధా, రాత్రింపవళ్ళు మేల్కుంటే నీ ఆరోగ్యం చెడిపోతుంది. నువ్వు మూలన పడితే ఈ ఇల్లే మూలపడుతుంది. నీ తీరిక వేళల్లో మాత్రమే తాతయ్య దగ్గరుండు, మిగతా అన్ని సమయాల్లో తాతయ్యకు నర్సు చేస్తుందిలే అన్నాడు అన్నయ్య. వాడి ఆపేక్షకు నిజంగా నా కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. 4 రోజుల నుంచి నాయరికి కూడా జ్వరంగా ఉంది. ఇంట్లో వంట పని, ఇటు తాతయ్య పని నాకు ఊపిరి సలపటం లేదు. ఎంతైనా అన్నయ్య అన్నయ్యే. వాడెంత మారాడు. తాతయ్యను గురించి పశ్చాత్తాపడటమే కాకుండా నా గురించి కూడా శ్రద్ధ తీసుకుంటున్నాడు అనుకున్నాను. అన్నయ్య పరిచయం చేయగానే నర్సు నాకు నమస్కారం చేసింది. నల్లటి మనిషేమో వేసుకున్న డ్రెస్సు మరింత తెల్లగా కనిపిస్తోంది. వయసు 30వ పడి దాటుంటుంది. దిబ్బ మొహం, గద్ద ముక్కు, బండపేదాలు. వికృతంగా కనిపించే వాళ్ళ దగ్గర నుండి ఆదరణ, ఆప్యాయత దొరుకుతాయని ఎక్కడో చదివాను. నాకు బుద్ధి తెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంట్లో మరో ఆడ మనిషి మసులుతోంది. తీసుకువెళ్ళి తాతయ్యను చూపించాను. మొదట ఆయన అనుమానంగా చూశాడు. వద్దన్నాడు. డబ్బు నువ్వు ఇవ్వనవసరం లేదు తాతయ్య అనేసరికి పోన్లే ఉండని అన్నాడు. నర్సు వచ్చిన తర్వాత నాకు కాస్త విశ్రాంతి దొరికింది. తాతయ్య పక్క గదిలోనే పడుకునేదాన్ని. అవతలి గదిలో నుంచి తాతయ్య నరసమ్మ అని పిలుస్తూ ఉండేవాడు. నరసమ్మ. ఏంటండి, నర్సు లేక సిస్టర్ అని పిలవక మీరు పేర్లు భలే కూని చేస్తారులా ఉంది అంది నర్సు. పేర్లు ఏముందిలే నరసమ్మ అంటున్నాడు తాతయ్య. అవునవును, మనిషిలో ఎలాంటి ప్రత్యేకత లేనప్పుడు పేరులో అయినా ఉండి తీరాలి అనుకున్నాను కళ్ళు మూసుకుంటూ. మా అబ్బాయి నీకు జీతం ఎంత ఇస్తానన్నాడు? అసలు నీకు వాడికి పరిచయం అన్నాడు నుంచి. నీకు పెళ్ళయిందా? కాలేదు. ఎందుకని? ఇలా లోకాభిరామాయణంగా కబుర్లు చెప్తూ ఉండేవాడు తాతయ్య. నాకు కాస్త నిశ్చింతగానే అనిపించసాగింది. ఆ రోజు రాత్రి నేను వంటింట్లో పని ముగించి తలుపులు వేసి గాలి కోసం అలా దొడ్లోకి వెళ్ళాను. దొడ్లోంచి మాటలు వినిపించాయి. చటుక్కున ఆగిపోయాయి. అన్నయ్య కంఠం తగ్గించి రహస్యంగా అడుగుతున్నాడు. ఏమైనా దారికొస్తున్నాడా? ఏం దారికయ్యా బాబు, ముసలి ఘటం చాలా గడుసు పెండంలా ఉంది. దూరంగా ఉండి చాకిరి ఎంతైనా చేయనిస్తాడు కానీ దగ్గరగా రానివ్వడు. ఏమో బాబు, నాకేం నమ్మకం లేదు. నర్స్, ప్లీజ్, నువ్వు నిజంగా తలుచుకుంటే పని కాకుండా పోదు. నీ మీద ఎంతో ఆశ పెట్టుకున్నాను అన్నయ్య బ్రతిమాలుతున్నాడు. నాకు తెలుసు, నిన్ను నిరాశపరచడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ అసలు అది నూనెతో ఉన్న ఒత్తైతే కదా అగ్గిపుల్ల గీస్తే అంటుకోవటానికి. ప్లీజ్ నర్స్. ఎంత ఆలోచించినా వాళ్ళ సంభాషణకి అర్థమేంటో నాకు అంతుపట్టలేదు. కానీ ఒకటి మాత్రం తెలిసింది, అన్నయ్య పశ్చాత్తాపం నిజం కాదని, ఇదంతా దేనికోసమో నాటకమని. కాకపోతే నా పిచ్చి కానీ సూర్యుడు ఎక్కడన్నా పడమర ఉదయిస్తాడా? అదే రాత్రి నాకు నిద్ర పట్టనట్టుగా ఉంది. దాదాపు అర్ధరాత్రి అయి ఉంటుంది. ఉన్నట్లుండి తాతయ్య గదిలో నుంచి అమ్మో, నాయనో, అమ్మడు, అబ్బాయి గోపి అంటూ అరుపులు వినిపించాయి. నేను ఒక్క ఊదుటిలో మంచం మీద నుంచి ఉరికి తాతయ్య గదిలోకి పరిగెత్తాను. గదిలో లైట్లు లేవు. నా ఒళ్ళు జల్లుమంది. లైటు వేసే లోపలే గుండెలు వణికిపోయాయి. ఏ భయంకరమైన దృశ్యం చూడబోతున్నానో అని కంపించిపోయాను. తీరా లైటు వేస్తే తాతయ్య మంచం మీద తలవైపు ఉన్న పెద్ద తలగడ మీదకి ఎక్కి పిల్లిలా ముడుచుకుని కూర్చుని ఉన్నాడు. ఆయన మంచానికి గోడకి మధ్యగా నర్సు తప్పు చేసిన దానిలా నిలబడి ఉంది. నాకు ఏమీ అర్థం కాలేదు. తాతయ్య చిన్నపిల్లాడిలా చేయి చాస్తూ, అమ్ములు వచ్చావా నా తల్లి, ముందు కోతి మొహం దాన్ని బయటికి గెంటే అన్నాడు. నేను ఏం జరిగింది అన్నట్టు నర్సును చూశాను. నర్సు నా వైపు తీక్షణంగా తాతయ్య వైపు ఓ గొంగళి పురుగును చూసినట్లు చూసి గదిలో నుంచి చెరచెర బయటకు వెళ్ళిపోయింది. ఏం జరిగింది తాతయ్య అడిగాను. ఏం జరిగిందా? ఏం చెప్పనే తల్లి, దాని మొహం మండ, దాని బుద్ధి కాలిపోను. నేనింకా గోపిగాడికి గాలం వేస్తుందేమో అనుకున్నా. నాకే వేసింది. దీపాలన్నీ తీసేసి కర్ర దాచేసి తల పట్టమంటారా అంటూ దగ్గరగా వచ్చి చెప్తూ తాతయ్య హఠాత్తుగా సిగ్గుపడిపోయాడు. నేను ఉబ్బికి వస్తున్న నవ్వును దాచుకోవటానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది. పాపం తాతయ్య అమాయకంగా నరసమ్మ దుర్బుద్ధిని గురించి చెప్తూ ఉంటే నాకు జాలేసింది. ఆ రాత్రి దొడ్లో వాళ్ళిద్దరి సంభాషణ వినకపోతే నేను కూడా ఇందులో అన్నయ్యకి ఏమీ తెలియదని, అంతా నర్సితే పాడుబుద్ధి అని నమ్మేదాన్ని. పాపం
నర్సు గుర్తొస్తే జాలేసింది. తాతయ్య గదిలో నుంచి యువతలకు రాగానే అన్నయ్య మీద విరుచుకుపడ్డాను. నీకు బుద్ధుందా లేదా అని. ఏమైంది? ఏమీ తెలియని అమాయకుడిలాగా అడిగాడు. ఒళ్ళు మండిపోయింది నాకు. చాలే నీ నాటకం, నేనంతా విన్నా అన్నాను. అన్నయ్య అర్థమైన వాడిలా ఓహో అంటూ నోటితో విచిత్రంగా ఈల వేశాడు. సిగ్గులేదురా నీకు, పెద్ద ఆయననైనా చూడకుండా? నాకేం తెలుసు, ఎక్కడైనా కాస్త రొమాన్స్ ఏడ్చిందేమో అనుకున్నా. ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని కొంటిగా నవ్వి పెదవి విరుస్తూ అన్నాడు. వీడు మా అన్నయ్య, చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడాలి నేను అనిపించింది నాకు ఆ క్షణంలో. నరసమ్మతో పోట్లాడటంతో తాతయ్య నడుము నొప్పి అనుకోకుండా పోయింది. శుభ్రంగా లేచి తిరగటం మొదలుపెట్టాడు. 4-5 రోజుల తర్వాత ఓ రోజు అర్ధరాత్రి వీధి తలుపు ఎవరో టకటక బాదారు. నేను లేచొస్తూ ఉండగానే తాతయ్య వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగుండా పోలీసులు నిలబడి ఉన్నారు. మా ఇద్దరికీ అర్థం కాలేదు. ఏం కావాలి మీకు? తాతయ్య అడుగుతూనే ఉన్నాడు. వాళ్ళు తాతయ్యను నన్ను ఓ పక్కగా నిలబడమని తుపాకులు గురిపెట్టారు. మిగతా ఇద్దరు ఇల్లంతా సోదా చేశారు. అనుకోని ఈ అఘాయిత్యానికి తాతయ్య నేను తెల్లబోయి మొహమొహాలు చూసుకున్నాము. ఇద్దరు పోలీసులు వెళ్ళి ఇల్లంతా గాలించి పారేశారు. చివరికి ఇద్దరు తిరిగి వస్తూ ఏం దొరకలేదు సార్ అన్నారు. అదిగో ఉన్నట్టుండి ఒక పోలీస్ చూపించాడు. అందరూ అటు తిరిగారు. వాళ్లల్లో ఒక అతను సూటిగా పిస్టల్ గురిపెట్టాడు. కాంపౌండ్ గేటు తెరుచుకుని నాయర్ వస్తున్నాడు. మా నాయర్కి ఒక వింత అలవాటు ఉంది. అప్పుడప్పుడు కళ్ళు మూసుకుని నడుస్తాడు. ఎక్కడన్నా పడిపోవా అంటే, ఎందుకు పడిపోతాను, బాగా అభ్యాసం చేసుకున్నాను, కళ్ళు మూసుకుని మైళ్ళ దూరం నడవమన్నా నడుస్తా అంటాడు. ఇందాక పడుకోబోయే ముందు అమ్మాయి గారు పనంతా అయిపోయింది, రాజేశ్వరిలో నామా ఒరు పిన్ను సినిమా వచ్చింది చూస్తాను అంటే డబ్బిచ్చి వెళ్ళి రమ్మని పంపాను. మా ఇంటికి థియేటర్కి అట్టే దూరం లేదు. సినిమా అయిపోయింది కాబోలు నెత్తి మీద ఉత్తరీయం అడ్డంగా వేళ్లాడేసుకుని కళ్ళు మూసుకుని నడుస్తూ వస్తున్నాడు. గేటు తీశాడు. మేమంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నాము. వాడు కళ్ళు మూసుకుని ఎందుకు నడుస్తున్నాడో వాళ్ళకి అర్థం కాలేదేమో. పోలీసులు కూడా విచిత్రంగా చూస్తున్నారు. నాయర్ అలవాటు ప్రకారం దొడ్డిదావ వైపు వెళ్ళబోతున్నాడు. ఏయ్ ఆగు! పోలీసు అధికారి గద్దించాడు. హఠాత్తుగా అన్న ఆయన మాటకు ఏమరపాటుగా ఉన్న నేను కూడా ఉలిక్కిపడ్డాను. నాయర్ చట్టుక్కున్న కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళెదురు చూస్తున్నదేమిటో బహుశా వాడికి వెంటనే అర్థమై ఉండదు. కాసేపు నా వంక, తాతయ్య వంక, వాళ్ల వైపు మార్చి మార్చి చూశాడు. కనురెప్పలు టకటక కొట్టుకున్నాయి. ఆ వెంటనే అమ్మబాబోయ్ అంటూ పోలీస్ ఆఫీసర్ ముందు బోర్లా పడిపోయాడు. వాడు పడగానే ఇంత క్రితం ఇల్లు వెతికిన ముగ్గురు గబగబా వచ్చి జేబులు వెతికారు. ఒక బీడీ కట్ట, 2 అణాలు చిల్లర, సగం చించిన సినిమా టికెట్ తప్ప ఇంకేమీ దొరకలేదు. పోలీసులు మొహాలు చూసుకున్నారు. తాతయ్య ధైర్యం తెచ్చుకుని అసలు సంగతి ఏమిటో చెప్పమని వాళ్ళని అడిగాడు. సమాధానంగా పోలీస్ ఆఫీసర్ జేబులో నుంచి ఒక ఉత్తరం తీసి చూపించాడు. ఎవరో ఆకాశరామన్న రాసిన ఉత్తరం అది. అందులో ఇలా ఉంది: ఈరోజు రాత్రి సరిగ్గా 2 గంటలకి మీరు ఫలానా వీధిలోని ఫలానా ఇంటికి వెళ్ళి హఠాత్తుగా వెతికితే అక్కడ మన దేశంలో నుంచి రహస్యాలు సేకరించి పాకిస్తాన్ పంపుతున్న ముఠా ఆచూకీ దొరుకుతుంది. ఆ ఉత్తరం చూడగానే తాతయ్య ముఖం పాలిపోయింది. ఎవరో గెట్టని వాళ్ళు రాసిందని తెలుస్తూనే ఉంది అన్నాడు. సారీ సార్, మా డ్యూటీ మేం చేశాము అంటూ క్షమాపణ చెప్పుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. తాతయ్యకు చాలామంది శత్రువులు ఉన్నారు కాబట్టి ఆయనకు అంతగా ఆలోచన రాలేదు. కానీ ఆ గెట్టని వాళ్ళెవరో నాకు బాగా అనుమానం తగిలింది. ఒకటి మాత్రం నిజం, ఈ క్షణం నుంచి పోలీస్ కన్ను ఒకటి మా ఇంటి మీద ఉంటుందని నాకు తెలుసు. ఉంటే ఉండని, మనకేం భయం అమ్ములు అన్నాడు తాతయ్య. అన్నయ్య మనసులో వేసుకున్న పథకం అమలు పరిచే ముందుగా తాతయ్యకు పోలీసులంటే హడలు పుట్టడానికి ఇది చేశాడని తర్వాత నాకు అర్థమైంది. ఆ రోజు ఉదయం అన్నయ్య ఊరు వెళ్ళాడు. వెళ్లే ముందు డబ్బు విషయంలో ఇద్దరూ తాగాదా పడ్డారు. జన్మలో ఈ ఇంటి గడప తొక్కను, తొక్కితే నేను చచ్చినంత ఒట్టు అనేసి వెళ్ళిపోయాడు అన్నయ్య. ఓ అబ్బో, ఇలాంటి కూతలు ఇప్పటికి నీ నోటి నుంచి ఎన్ని విన్నానో ఎకసెక్కంగా అన్నాడు తాతయ్య. ఆ రోజు మామూలుగానే గడిచిపోయింది. మర్నాడు కాక ఆ మర్నాడు రాత్రి వేళ పట్టున భోంచేసి పడుకున్నాము. నాకే ఎందుకో నిద్ర పట్టలేదు. తాతయ్య నిద్రపోతున్నాడు. దూరంగా ఉన్న చర్చి గడియారం 12 గంటలు కొట్టడం విన్నాను. ఉన్నట్లుండి నా బెడ్ లైట్ పోయింది. సిటీల్లో ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా కరెంటు పోవటం అలవాటే. అర్ధరాత్రి మంచి నిద్రలో ఉంటాం కాబట్టి
బాధ లేదు. నేను బలవంతంగా నిద్రకు ఉపక్రమించే ప్రయత్నంలో కళ్ళు మూసుకున్నాను. ఎక్కడో ఎవరో నడిచినట్లు అడుగుల చప్పుడు వినిపించింది. వెన్నెముక మీద భయం లాంటిది జరజర పాకింది. అడుగులు మళ్ళీ వినిపించి ఆగిపోయాయి. లేచి కూర్చుని ధైర్యం తెచ్చిపెట్టుకుని, ఎవరు, నాయరా అన్నాను. పలకలేదు. అడుగుల చప్పుడు దగ్గరగా వినిపించింది. నేను భయంతో కెవ్వుమంటూ తాతయ్య అని అరిచాను. అమ్మా, ఏమిటే తల్లి, నిద్రలో కలవరిస్తున్నావా అన్నాడు. తాతయ్య, దొంగ దొంగ. నా వాక్యం పూర్తి కానేలేదు. ఎవరిదో చెయ్యి వచ్చి నా నోరు గట్టిగా మూసేసింది. నేను చెయ్యి విడిపించుకోవటానికి పెనుగులాడుతున్నాను. ఆ, ఏమిటది? అమ్మడు, మాట్లాడవేం? నేను వస్తున్నా, లైట్లేవి? తాతయ్య తలుపు తీసిన చప్పుడు వినిపించింది. ఈ లోపలే జేబు రుమాల్ లాంటి దానితో నా నోరు కట్టేశాడు. నన్ను పట్టుకున్న దొంగ చాలా బలిష్ఠుడిలా ఉన్నాడు. ఒక చేత్తోనే నా 2 చేతులు కదలకుండా పట్టుకుని వాటిని కూడా గట్టిగా కట్టేశాడు. వెంటనే నన్నెత్తి భుజం మీద వేసుకున్నాడు. నేనెంత పెనుగులాడినా లాభం లేకపోయింది. అలా నన్ను భుజం మీద వేసుకునే హాల్లోంచి బయటకు వచ్చాడు. హాల్లో నాకు కనిపించిన దృశ్యం చూడగానే నా ప్రాణం పోయినంత పనయింది. తాతయ్యని పెడరెక్కలు విరిచి కుర్చీకి కట్టేస్తున్నాడు ఇంకో దొంగ. భయంతో నిలువున గజగజ వణికిపోతున్న నాయరు కూడా చేతులు కట్టేయబడి అక్కడే ఉన్నాడు. వాళ్ళిద్దరూ చూస్తూ ఉండగానే నన్ను వాళ్ళు ఎత్తుకొచ్చారు. నన్ను ఎత్తుకొచ్చిన అతను ఇక నా భారం మొయ్యలేనట్లు ఇంటి వెనక ఉన్న పచ్చగడ్డి మీద తెచ్చి పడేశాడు. చంద్రుడు అప్పుడప్పుడే పైకొస్తున్నాడు. గుడ్డి వెన్నెల పరుచుకున్న ప్రపంచమంతా మసక మసకగా చీకటిగా ఉంది. నేను అతన్ని కాళ్లతో తానటానికి సిద్ధమయ్యాను. అతను ఆయాసంతో అలసటగా, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను తన్నకు. ఇప్పటికే నీ గోళ్ళు నా బొగ్గల్ని ఘాట్లు పెట్టాయి. నేనెవరో కాదు, మీ అన్నయ్య స్నేహితుడి ప్రసాద్ని. ఇదంతా మీ అన్నయ్య ప్లాను. నువ్వింత బరువు ఉంటావని కానీ, ఇంత గొడవ ఉంటుందని కానీ తెలిస్తే చచ్చినా వచ్చేవాణ్ణి కాదు అన్నాడు గబగబా. నాకు క్షణంసేపు నోట్లోంచి మాట రాలేదు. ప్రసాద్ నా కట్లు విప్పేశాడు. చేతులు కాళ్ళు స్వాధీనంలో ఉన్నాయో లేదోనని విదిలించి చూసుకున్నాను. ఇంతలో బ్యాటరీ లైట్ వేసి వెతుకు చూస్తూ అన్నయ్య అక్కడికి రానే వచ్చాడు. మా ఇద్దరిని చూడగానే లైటు తీసేసి, ఇదేమిట్రా ఇక్కడికి తీసుకొచ్చావు అన్నాడు విసుగ్గా. ఆగరా బాబు, నయం, ఇక్కడికైనా తీసుకురాగలిగాను అన్నాడు ఆయాసం తీర్చుకుంటూ ప్రసాద్. ఏమిటన్నయ్య ఇదంతా అన్నాను కఠినంగా చూస్తూ. చీకటిగా ఉండటం వల్ల వాడికి నా ముఖంలో కోపం కనిపించి ఉండదని నాకు తెలుసు. తాతయ్య దగ్గర నుండి డబ్బులు ఆగటానికి మరొక ప్రయత్నం అని కాస్త ఆగి, ఆఖరి ప్రయత్నం కూడాను అన్నాడు. ఏడ్చినట్లుంది, నేను వెళ్ళి తాతయ్యకి చెప్పేస్తా అన్నాను లేవబోతూ. అన్నయ్య నన్ను వారించలేదు. నిదానంగా అన్నాడు, చెప్పు, అభ్యంతరం లేదు, కానీ చెప్పిన అరగంటకు నా శవాన్ని చూస్తావు. ఏరా బెదిరిస్తున్నావా? ఓహో, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అన్నాడు. ఏమిటో అది చెప్పు. ఇక్కడ కాదు, ముందు పద, ఇక్కడ నుండి త్వరగా వెళ్ళాలి. నేను కావాలనే నాయర్ చేతులు లూజ్గా ముడేశాను. ఏ క్షణంలోనైనా వాడు తాతయ్య కట్లు విప్పేయొచ్చు. ఆయన వస్తే అంతా తలకిందులవుతుంది. పద పద, ఇందులో ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదు. నా ఈ ఒక్క మాట వినవు? వింటావులే, నాకు తెలుసు. రాధమ్మ బంగారం కదూ, మా రాధ ఎంత మంచిదని. అన్నయ్య ఓ చెంప బ్రతిమాలుతూనే మరొక చెంప నన్ను చేయి పట్టి లేవదీసి బయటకు నడిపించాడు. బయట ప్రసాద్ది స్కూటర్ ఉంది, అన్నయ్య సైకిల్ కూడా ఉంది. మీ ఇద్దరూ నా స్కూటర్ మీద వెళ్ళండి, నేను వెనక ఈ సైకిల్ మీద వస్తా. ప్రసాద్ తన గది తాళం చెవులు తానే అన్నయ్యకి ఇచ్చాడు. అన్నయ్య నేను ఎన్నెన్నో సందులు గొంతులు తిరిగి చివరికి 15 నిమిషాలకు అతని గది చేరుకున్నాము. అన్నయ్య నన్ను కూర్చోబెట్టి తను వేసుకున్న ప్లాన్ చెప్పాడు. నా ప్రాణానికి మోసమని భయపెడితే తాతయ్య దగ్గర నుండి డబ్బు వస్తుందేమోనని వాడికి ఆశ. దొంగలు కాబట్టి ఎక్కువ మొత్తం రాయాలని 20,000 రాయించాడు. తాతయ్యకు నా మీద ప్రేమ, డబ్బు మీద ప్రేమ తేల్చుకుని డబ్బు మీద ప్రేమే అని తెలిసిపోతే తాతయ్యతో చెప్పేసి ఖచ్చితంగా మొహం పట్టుకుని 4 అడిగేసి ఇక ఇద్దరం ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు అన్నాడు. నేను అయిష్టంగానే ఒప్పుకున్నాను. మనసులో మారుమూల ఎక్కడో అన్నయ్య చెప్పినట్లు తాతయ్యకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలనే కుతూహలం కూడా కలిగింది. కానీ డబ్బుకి నా మీద అభిమానానికి సంబంధం లేదని, ఆయనకు ఈ 2 విడివిడిగా ప్రధానమైనవేనని వివేకం హెచ్చరించసాగింది. అన్నయ్య ఊరు వెళ్తున్నానని చెప్పి తీసుకువెళ్ళిన వాటిల్లో సగం నా బట్టలే. ప్రసాద్ అన్నయ్యకు స్నేహితుడు.
ప్రస్తుతం హౌస్ సర్జన్ చేస్తున్నాడు. అతను ఉంటున్నది అటు ఇల్లు కాదు, ఇటు గది కాదు. ముందు ఎవరైనా వస్తే కూర్చునేందుకు చిన్న గది, ఆనుకుని కాస్త పెద్ద గది, ఆ గదిని ఆనుకుని బాత్రూము, లెట్రిను ఉన్నాయి. ముందు గదిలో ఒక పడక కుర్చీ, రాసుకునే టేబులు, దాని మీద బాతు ఆకారంలో గమ్మత్తైన టేబుల్ లైటు, మరో మూలగా చిన్న స్టూల్ మీద మంచినీళ్ల కూజా, గ్లాసు ఉన్నాయి. లోపల గదిలో పెట్టె, బెడ్డింగు, మడత మంచం, చిన్న బట్టల స్టాండు, పుస్తకాల దొంతర్లున్నాయి. నాకు ఆ రాత్రి నిద్రే పట్టలేదు. అన్నయ్యను లేపుదామని ముందు గదిలోకి వచ్చేసరికి వాడు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. నా అలికిడి వినగానే ప్రసాద్ కదులుతూ ఏం కావాలి అన్నాడు. ఏం వద్దు అంటూ గిరుక్కున వెనక్కు తిరిగి వచ్చి తలుపులు మూసుకున్నాను. మడత మంచంపై పడుకుని భగవంతుడా నన్ను త్వరగా మా ఇంటికి చేర్చు అని ప్రార్థించసాగాను. అన్నయ్య మర్నాడు తాపీగా అప్పుడే ఊరు నుండి వచ్చినట్టుగా ఇంటికి వెళ్ళాడు. మర్నాడు ప్రసాద్ గదికొస్తూ క్యారియర్తో ఇద్దరికి భోజనం తెచ్చాడు. మీరు తినండి, నేను తర్వాత తింటాను అన్నాడు. ఆహా, మీరే ముందు తినండి అన్నాను నేను. ఊహూ, మీరే తినండి. చివరికి ఇద్దరం కలిసి తిన్నాము. భోజనం ముగించి లేచి చేతులు కడుక్కుంటూ ఉండగా అన్నయ్య వచ్చాడు. వస్తూనే కుర్చీ లాక్కుని కూర్చుని పగలబడి నవ్వుతూ తాతయ్య పడుతున్న అవస్థ వినిపించాడు. అన్నయ్యను చూడగానే బావురుమని ఏడ్చాట. పోలీసుల దగ్గర రిపోర్ట్ ఇచ్చాడు. వాళ్ళు వచ్చి చూశారు. ఇంట్లో సామానేం పోలేదు. తలుపులు కానీ కిటికీలు కానీ బలవంతంగా తెరిచిన జాడ కూడా లేదు. వాళ్ళు చిత్రంగానే ఉంది అన్నారట. తాతయ్య వైపు అనుమానంగా చూస్తూ మీ మనవరాళ్ళకి ఇంకెవరితోనైనా పరిచయం లేదు కదా అని అడిగారట. తాతయ్య లేదని చెప్పాడట. వాళ్ళని పంపించేందుకు బయటకు వచ్చిన అన్నయ్య వాళ్లతో దొంగలెత్తుకుపోవటం అంటే నేను కూడా నమ్మలేకుండా ఉన్నాను. మా తాతయ్య పీనాసితనంతో ఈ ఇంట్లో బాధపడలేక అది చచ్చిపోయి అయినా ఉండాలి, లేక ఎవరితోనైనా వెళ్ళిపోయి ఉండాలి అని చెప్పాట. వాళ్ళు కూడా అదే నిజంలా ఉంది అని వెళ్ళిపోయారట. ఇటు తాతయ్యతోనేమో తాతయ్య మొన్న ఆకాశరామన్న ఉత్తరంతో జరిగిన గొడవతో వాళ్ళకి అసలే అనుమానంగా ఉంది, దానికి ఇది బలం ఇస్తుందేమో అన్నట్ట. తాతయ్య భయపడ్డాడట. అన్నయ్యతో ఎప్పుడూ లేనంత ఆప్యాయంగా మాట్లాడాడట. ఏం చేద్దాంరా అబ్బాయి, నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు అన్నట్ట. నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన చేత రహస్యంగా వెతికిద్దామని వీడు సలహా చెప్పాట. అంతా చెప్పి ముగిస్తూ రాధా, తాతయ్యకి నీ మీద నిజంగానే ప్రేమే. ఒక్క రాత్రిలో మనిషి ఎంత తీసేశాడని కలం కాగితం తీసుకో, నేను చెప్పినట్టు ఉత్తరం రాయి అని సిగరెట్ తీసుకుని వెలిగించుకున్నాడు. నేను అయిష్టంగానే ఉత్తరం రాయటం మొదలుపెట్టాను. ఆ రోజు సాయంత్రమే ప్రసాద్ను పంపించి తాతయ్య ఎలా ఉన్నారో చూసి రమ్మని మరీ అడగటంతో అతను అన్నయ్య కోసం వెళ్ళినట్లు వెళ్ళి చూసొచ్చి తాతయ్యని గురించి చెప్పాడు. 2 రోజులు అయిన తర్వాత మాకు కొత్త సమస్య ఎదురైంది. తాతయ్యకు నేను రాసిన ఉత్తరం అందింది. అది చూడగానే ఆయనకు మతిపోయినంత పని అయింది. భయం కూడా పట్టుకుంది. అన్నయ్య చేయి పట్టుకుని, గోపి, రాత్రిళ్ళు నువ్వు ఇంట్లో ఉండకపోతే ఈ దొంగలెవరో వచ్చి నన్ను గుటుక్కుమనిపించేస్తారా, నువ్వు బయటకు వెళ్ళొద్దు అన్నాడట. నువ్వు అక్కడుంటే ఇక్కడ నేనొక్కదాన్ని ఎలా అన్నాను కంగారుగా. భయమే ఉంది, ఆ గదిలో నువ్వు తలుపులు వేసుకుని పడుకో, ప్రసాద్ యువతలే ఉంటాడుగా అన్నాడు అన్నయ్య. నాకు ఒళ్ళు మండిపోయింది. జీవితంలో ఎప్పుడూ రానంత కోపం వచ్చింది. నేను ప్రసాద్ వైపు చూశాను. అతని మొహంలో ఎలాంటి భావమూ లేదు. పుస్తకంలోకి చూస్తూ కూర్చున్నాడు. ఏం పర్వాలేదులే రాధా అని ధీమాగా వెళ్ళిపోయాడు అన్నయ్య. డబ్బు యావలో వాడి నిర్లక్ష్యానికి నిజంగా నాకు అసహ్యం వేసింది. ప్రసాద్ బయటకు వెళ్ళిపోయే ముందు బయట తాళం వేసి వెళ్ళిపోతాడు. అయినా సరే నేను లోపల గడియ వేస్తాను. అతని మాటలో శబ్దము వినిపించగానే లోపల గడియ తీసేస్తా. నా ఉత్తరం అందగానే తాతయ్య అన్నయ్యను వెంట పెట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంగతంతా చెప్పి జేబులో నుంచి ఉత్తరం తీయబోతే లేదుట. నేను బయలుదేరే ముందు కూడా పెట్టుకున్నాను, ఎలా పోయిందో అంటాడుట ఆయన. అన్నయ్య కళ్ళ సంజ్ఞలు చూసి వాళ్ళు ఇవన్నీ ఒక వెర్రిబాగులు వాడి కింద కట్టేసి మేము చూస్తామనండి, మీరు నిశ్చింతగా ఉండండి అని హామీ ఇచ్చారట. అన్నయ్య ఈ విషయంలో అసలు ఏం మాట్లాడలేదు. ఆయన అవునంటే అవును అంటున్నాడు, కాదంటే కాదంటున్నాడు. మరొక 2 రోజుల తర్వాత తాతయ్య 20,000 ఇవ్వడానికి నిశ్చయించుకున్నట్ట. అన్నయ్య మంచి హుషారుగా ఉన్నాడు. ఇంకా 2 రోజుల్లో పని అయిపోతుందిలే అన్నాడు. ఆ రోజు రాత్రి బాగా చెమటలు పోయటంతో ఎంతకీ నిద్ర పట్టలేదు. మెలకు వచ్చింది, దాహం వేసింది. మెల్లగా తలుపు తీశాను. టేబుల్ మీద లైట్ వెలుగుతోంది. ప్రసాద్ పడక కుర్చీలో పడుకుని అలాగే నిద్రపోతున్నాడు.
గుండెల మీద పుస్తకం ఉంది. నేను చప్పుడు చేయకుండా వెళ్ళి నీళ్లు తీసుకుని తాగేశాను. మళ్ళీ వచ్చినంత నిశ్శబ్దంగా తిరిగి రాబోతూ ఉండగా టేబుల్ లైట్ వెలగడం కనిపించింది. దాన్ని తీసేశాను. తీసే ముందు లేప్తపాటు నా కళ్ళు అతని ముఖం మీద నిలిచాయి. మంచి నిద్రలో ఉన్నట్లు క్రమంగా వస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తెలుపుతున్నాయి. డాక్టర్లకు ఉండాల్సిన సరళత్వము నిశ్చలత్వము ఉన్నాయి ఇతనికి అనుకున్నాను. గుండెల మీద పుస్తకం కూడా తీద్దాం అనుకున్నాను, కానీ అంతలోనే విరమించుకుని లైటు మాత్రం తీసేసి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నిద్ర పట్టే వరకు నా కళ్ళ ముందు నిర్మలంగా ఉన్న అతని ముఖమే కదులుతోంది. తెల్లవారబోతూ ఉండగా నిద్ర పట్టింది. నిద్రలో ప్రసాద్ 2 చేతులతో నా మొహం పట్టుకుని, ఏది ఇటు చూడు రాధా అంటూ నవ్వించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మెలకు వచ్చేసరికి బయట నుండి తలుపు తడుతూ నిజంగానే రాధా రాధా అని పిలుస్తున్నాడు. ఉలిక్కిపడి లేచి కూర్చున్నా. కిటికీలో నుంచి ఎండొచ్చి కాళ్ళ వైపు పడుతోంది. రాధా, ప్రసాద్ మరోసారి పిలిచాడు. వస్తున్నా. ఒక్క ఊదుటిని దిగి చప్పున వెళ్ళి తలుపు తీశాను. నా బట్టలు ఇక్కడున్నాయి, టైం అయిపోతోంది, అందుకని నా పక్క నుంచి లోపలికి వెళ్తూ అన్నాడు. అప్పుడే స్నానం చేశాడులా ఉంది, సబ్బు వాసన తేలొస్తోంది. నేను యువతల గదిలోకి వచ్చాను. 5 నిమిషాల్లో బట్టలు వేసుకోవటం పూర్తి చేసి యువతలకు వచ్చాడు. ఆలస్యమైందంటూనే గబగబా వెళ్ళి కాఫీ తెచ్చిపెట్టేసి వెళ్ళిపోబోతున్నాడు. అతడు తాగలేదేమో అన్న అనుమానం వచ్చింది. మీరు తాగారా అడిగాను. లేదు, టైం అయిపోయింది, పర్వాలేదులే అన్నాడు. ఒక్క నిమిషం. చప్పున గ్లాసులో పోసి తెచ్చిచ్చాను. అతను తిరస్కరించలేకపోయాడు. తీసుకుని తాగుతూ, రాత్రి లైట్ నువ్వు తీసావా అన్నాడు. అవును అన్నట్లుగా తలూపాను. చదువుతూనే ఉన్నాను, నిద్ర పట్టేసింది అన్నాడు. రాత్రి నిద్రపోతున్న ఆ ముఖానికి అట్టే వ్యత్యాసం కనిపించలేదు నాకు. స్థిరమైన స్వభావం కలవాళ్లే అలా ఉండగలరని నాకు తెలుసు. రోజంతా క్షణం తీరుబడి లేకుండా పనిచేసే నాకు ఇలా ఖైదీలా 4 గోడల మధ్య కూర్చోవాలంటే ప్రాణం పోయినంత పనిగా ఉంది. ఆ పుస్తకాలు ఎంతసేపని చదవను. ఓ వంక తాతయ్య ఎలా ఉన్నాడో అనే ఆరాటం మనసును తినేస్తోంది. ఏమైనా సరే ఈ సాయంత్రం అన్నయ్య రాగానే ఈ నాటకం చాలు అని ఖచ్చితంగా చెప్పేయాలని గట్టిగా నిశ్చయించుకొని అన్నయ్య కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. కానీ ఎందుకో ఆ సాయంత్రం అన్నయ్య రానేలేదు. ఇటు ప్రసాద్ కూడా రాలేదు. చీకటి పడిపోయింది. ఒంటరిగా ఉన్నాననే దిగులు ఒక పక్క, ఆకలి బాధ మరొక పక్క. నా వయసులో ఉన్న ఆడపిల్లలు ఎంతో సరదాగా సుఖంగా నవ్వుతూ తుళ్ళుతూ చదువులతోనూ ఆటపాటలతోనూ గడపటం ఎరుగుదును. నా కర్మ ఎందుకు ఇలా అవ్వాలి? అన్నయ్యకు తాతయ్యకు ఏమాత్రం సామరస్యం ఉన్నా నా జీవితం పూర్తిగా వేరుగా ఉండేది. వయసుకు మించిన ఆలోచనల వల్ల జీవితం పట్ల ఆసక్తి ఎగిరిపోయింది. ఒంటరిగా ఒక్కదాన్ని కూర్చుని నన్ను గురించి నేను ఆలోచించుకోవటం ఇదే మొదటిసారి. హఠాత్తుగా ఒక్కసారిగా ఆపుకోలేనంత పెద్ద పెట్టున ఏడుపు వచ్చేసింది. దిండులో మొహం పెట్టుకుని నిశ్శబ్దంగా ఏడవసాగాను. ఈ దిండు కూడా ప్రసాద్ ఇచ్చింది. తల కింద ఎత్తు లేకపోతే నాకు నిద్ర పట్టదు. ఉన్న ఒక్క దిండు అతను వేసుకుంటున్నాడు. నేను చీరలు 2 మడత పెట్టి తల కింద ఎత్తుగా పెట్టుకున్నాను. ప్రసాద్ ఇది చూశాడు కాబోలు. ఓసారి నేను బాత్రూంలో స్నానం ముగించుకొని యువతలకు వచ్చేసరికి అతను చీరలు తీసి దిండు వాటి స్థానంలో పెడుతున్నాడు. నేను రాగానే కొద్దిగా సిగ్గుపడ్డాడు. ఆ పని చాలా చిన్నదే అయినా నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయింది. అన్నయ్యకు కానీ తాతయ్యకు కానీ నేనెంతో చాకరీ చేస్తాను. వాళ్ళు ఏనాడు నా మీద ఇంత చిన్న ఆసక్తిని కూడా కనిపించిన పాపాన పోలేదు. ఎదుటి వాళ్ళు మన సుఖాలను గురించి ఆలోచించటంలో అది మనకి ఎంత హాయిని తృప్తిని కలిగిస్తుందో మొదటిసారిగా తెలిసింది నాకు. ప్రసాద్కు నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలనిపించింది. కానీ అతను నవ్వేస్తాడేమోననే భయంతో ఆగిపోయాను. రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రసాద్ వచ్చాడు. నేను కళ్ళు తుడుచుకుని ముఖం నీళ్లతో కడిగేసుకుని వచ్చాను. సరే, అతను తలుపు తట్టాడు. గబగబా వెళ్ళి తలుపు తీశాను. ఇదేమిటి, లోపల గడి వేశారా అన్నాడు ఆశ్చర్యంగా. ఇంత ఆలస్యమైంది, అన్నయ్య వాళ్ళెందుకో రానేలేదు అన్నాను. మీ తాతయ్యకు గుండెల్లో నొప్పి వచ్చిందిట, అందుకని రాలేనని చెప్పమని వాడు హాస్పిటల్కి ఫోన్ చేశాడు. చేతిలో స్టెథోస్కోపు కోటు టేబుల్ మీద పడేస్తూ అన్నాడు. అతని ముఖం కూడా అలసటగా ఉంది. ఏంటి, తాతయ్యకు నొప్పి వచ్చిందా? అయితే నేను వెంటనే వెళ్ళాలి అన్నాను. నిన్ను తీసుకురమ్మని చెప్పలేదు నాకు అన్నాడు. వాడు చెప్పినా చెప్పకపోయినా నేను వెళ్ళాలి. గుండెల్లో నొప్పి వస్తే తాతయ్య అసలు మాట కూడా మాట్లాడలేడు.
ఆయనకు ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు తప్ప ఇంకెవరికి తెలియదు అన్నాను. నన్ను తీసుకువెళ్తే కానీ వీల్లేదని గట్టిగా పట్టుపట్టాను. కానీ గోపి అతను సందేహించాడు. వాడి సంగతి నాకు వదిలేయండి, మీరు నన్ను తీసుకువెళ్ళకపోతే ఎలాగో ఇబ్బంది పడి నేనే వెళ్తాను అన్నాను. ప్రసాద్ తప్పనిసరిగా తాళం వేసి బయలుదేరాడు. స్కూటర్ మీద కూర్చుని ప్రయాణం చేయటం నాకు అలవాట్లేదు. అది కదలగానే ఎక్కడ పడిపోతానో అని ప్రసాద్ భుజం గట్టిగా పట్టుకున్నాను. అతనికి చక్కెలి గింతలు అనిపించిందో ఏమిటో 1-2 సార్లు మెడ పక్కకు వంచి చెంపతో నా చెయ్యి మీద గట్టిగా నొక్కాడు. 15 నిమిషాలకి ఇల్లు చేరాం. ఇల్లు చూడగానే నాకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. సరాసరి తాతయ్య గదిలోకి పరిగెత్తాను. తాతయ్య మంచం మీద ఎత్తుగా పెట్టిన దిళ్లకు ఆనుకుని కూర్చుని బాధ భరించలేనట్లు కళ్ళు మూసుకుని ఉన్నాడు. అన్నయ్య మంచం పక్కనే నిలబడి తాతయ్యకి ఏమిటో చెప్తున్నాడు. తాతయ్య పిలుస్తూ దగ్గరకు పరిగెత్తాను. అన్నయ్య చివ్వున ఇటు తిరిగి నన్ను చూడగానే నిర్ఘాంతపోయాడు. తాతయ్య కళ్ళు దించి క్షణం సేపు కలో నిజమో అర్థం కానివాడిలా చూశాడు. తాతయ్య నేను తాతయ్య అన్నాను. అమ్ముడు 2 చేతులు చాచాడు. తాతయ్య ఇదంతా అన్నయ్య చేసింది అంటూ జరిగిందంతా క్లుప్తంగా 4 వాక్యాల్లో చెప్పేశాను. వింటూ ఉండగానే తాతయ్య ముఖం కందగడ్డలా తయారైంది. నిజంగానా? ఏది నా కర్ర ఏది? అంత ఆయాసంలో కూడా రొప్పుతూ కర్ర కోసం చేయి చాచాడు. ఆ వెండి పొన్ను కర్ర చూసిన తర్వాత కానీ నేను చేసిన పని ఏమిటో నాకు గుర్తు రాలేదు. పాలిపోయిన ముఖంతో అన్నయ్య వైపు చూశాను. వాడు నా వైపు మింగేసేటట్టు చూసి గదిలో నుంచి వెళ్ళిపోయాడు. ప్రసాద్ ఆదుర్దాగా వచ్చి తాతయ్య చేతిని తీసుకుని నాడి చూడసాగాడు. ఆ రాత్రి తాతయ్యకు పక్షవాతం వచ్చింది. తను వేసుకున్న పథకం అంతా గంగలో కలిపినందుకు నన్నే కాకుండా ప్రసాద్ను కూడా చెడామడ మాటలనేసి అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఇంట్లో నేనొక్కదాన్ని. తాతయ్య నోటి మాట కూడా పోయింది. నా అవస్థ చూడలేక ప్రసాద్ రోజు వచ్చి 2-3 గంటలు కూర్చుని ధైర్యం చెప్పి వెళ్తూ ఉండేవాడు. 2 నెలలు గడిచాయి. ఈ 2 నెలల్లో ప్రసాద్ తాతయ్యకు బాగా చనువయ్యాడు. నాకు కూడా కొద్దిగా అర్థమయ్యాడు. ప్రసాద్ ఏం నచ్చజెప్పాడో ఏంటో. అన్నయ్య 1-2 సార్లు వచ్చి తాతయ్యను చూసి వెళ్ళాడు. కానీ నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నాకెంత బాధ అనిపించిందో. తాతయ్య ఆ రోజు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని, ప్రసాద్ గురించి నీ ఉద్దేశం ఏమిటమ్మా అంటూ అడిగాడు. నేను తెల్లబోయాను. ఈ ఆస్తిని నిన్ను ఒక సురక్షితమైన వ్యక్తికి అప్పగించిపోతే గానీ నాకు మనశ్శాంతి ఉండదే అమ్మాయి. ఇలా నిన్ను అర్ధాంతరంగా వదిలి గుటుక్కుమన్నానంటే ఆ త్రాష్ట్రుడు నిన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాడు అన్నాడు. ప్రసాద్ నీకు నచ్చాడా తాతయ్య అన్నాను. నచ్చాడన్నట్టు చూశాడు తాతయ్య. నేనేం సమాధానం చెప్పలేదు. నాకు అతనంటే ప్రత్యేకమైన ఇష్టం అంటూ ఏర్పడకపోయినా అయిష్టత మాత్రం లేదు. తాతయ్య ఆ రోజే లాయర్ని పిలిపించి విల్లు రాయించాడు. ఆయనకున్నదంతా నయా పైసలతో, చివరికి వెండి పొన్ను ఉన్న చేతి కర్రతో సహా అంతా నాకే చెందుతుంది. కానీ నేను దీన్ని ప్రసాద్ అనుమతి లేకుండా ఏం చేయటానికి వీల్లేదు. తాతయ్య ఇది చాలా అన్యాయం అన్నాను. నువ్వు ఊరుకో, తాతయ్య కసిరాడు. మరుసటి రోజు సాయంత్రం రిజిస్ట్రార్ మా ఇంటికే వచ్చి తాతయ్య మంచం పక్కనే కూర్చుని మా ఇద్దరికీ వివాహం చేశాడు. ప్రసాద్ తన చేతికున్న ఉంగరం తీసి నా వేలికి తోడిగాడు. తాతయ్య అతనికి కట్నంగా నా చేత 10,000కు చెక్ ఇప్పించాడు. అంతే, మా పెళ్ళైపోయింది. 4 రోజుల తర్వాత అర్ధరాత్రి 1 గంటకు తాతయ్య పోయాడు. చిక్కిపోయి సగభాగం చచ్చుపడిపోయిన ఆ శరీరాన్ని వదిలి వెళ్ళటానికి ఆ ప్రాణి ఎంత పెనుగులాడిందో చెప్పలేను. నాకు విపరీతమైన వైరాగ్యం కలిగింది. నాకు బుద్ధి తెలిసిన తర్వాత అంత దగ్గరగా మృత్యువును చూడటం అదే మొదటిసారి. భయంతో కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తున్న నన్ను ప్రసాద్ మెల్లిగా చెయ్యి పట్టి లేవదీసి బలవంతంగా యువతలకు తీసుకొచ్చాడు. ప్రసాద్, నేనేదో చెప్పబోయాను, కానీ అతను నన్నేం చెప్పనీయలేదు. నా చెయ్యి తన 2 చేతుల్లోకి తీసుకుని నా కళ్ళల్లోకి చూస్తూ, జీవితం అంటేనే అంత, అందుకే ఇది అశాశ్వతం అని మనం మనసులో ఓ మూల ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటే బ్రతుకు మనం ఊహించినంత ఆరాటంగా కానీ సమస్యలమయంగా కానీ కనిపించదు. నువ్విక ఆ గదిలోకి నేను చెప్పే వరకు రావద్దు ఆజ్ఞాపిస్తున్నట్టుగా అన్నాడు. కళ్ళెత్తి చూశాను. అతని కళ్ళల్లో ఆప్యాయత తొణకిసలాడుతోంది. తాతయ్య చనిపోతూ నన్ను ఇతని చేతుల్లో అప్పగించినందుకు హాయిగా అనిపించింది. సరే అన్నట్లు తాలూపాను. తర్వాత 1 అరగంట దాటిన తర్వాత అన్నయ్య కూడా వచ్చాడు.
అంతా సవ్యంగానే జరిగిపోయింది. వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. తాతయ్య ఇంకా ఇంట్లో ఏ గదిలోనో ఉన్నట్టే ఉంది నాకు. ఆ రోజు సాయంత్రం నా గదిలో కూర్చుని మేము ముగ్గురం కాఫీ తాగుతున్నాం. కాఫీ తాగుతూ ఉండగా ప్రసాద్ జేబులో నుంచి పర్స్ తీసి తాతయ్య పెళ్లి టైంలో ఇచ్చిన చెక్ తీసి అన్నయ్యకి ఇచ్చేశాడు. అన్నయ్య అది తీసుకుంటూ, రాధా, ప్రసాద్కి నీకు జరిగిన రిజిస్టర్ మ్యారేజ్ చెల్లదు అన్నాడు. అంటే దిగ్భ్రాంతురాలనైనట్టు చూశాను. అంటే అన్నయ్య వివరిస్తున్నట్టుగా అన్నాడు. ఆ రోజు వచ్చిన రిజిస్ట్రార్ నిజమైన రిజిస్ట్రార్ కాదు అన్నాడు. నేను తెల్లబోయిన దానిలా ప్రసాద్ వైపు చూశా. ఎందుకో కానీ అతని ముఖం ఎర్రబడి ఉంది. కాబట్టి తాతయ్య నీకు రాసిన విల్లు చెల్లదు, ఆస్తి నాకొస్తుంది. నాకంటే తెలుసుగా దేశానికి. ఇదంతా రక్షణ నిధికి ఇచ్చేసి నేను సైన్యంలో చేరిపోతున్నాను అన్నాడు. ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు. డబ్బు కోసం నేను ఎప్పుడూ ఆశపడలేదు. తాతయ్య విల్లు అలా రాసినా ఇవాళ రేపో అది మార్పించేసి అన్నయ్యకి ఇవ్వాలని అనుకుంటున్నాను. డబ్బు నాది అయినా కాకపోయినా నాకు బాధ లేదు. కానీ ప్రసాద్, అతను కూడా అన్నయ్య లాంటి వాడని లోపల ఉప్పెనలా వచ్చిన ఈ ఆలోచనలన్నీ వాళ్ల ముఖం మీదే అడిగేయాలనుకున్నాను. కానీ గొంతుకేదో అడ్డం పడినట్లు అవ్వటంతో నిశ్శబ్దంగా లేచి నా గదిలోకి వెళ్ళిపోయాను. డబ్బంతా రక్షణ నిధికి ఇస్తాట, తను సైన్యంలో చేరిపోతాట, ప్రసాద్ దారిని ప్రసాద్ పోతాడు. మరి నేను, నా సంగతి ఏమిటి? అన్నయ్యకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు? ఎలా వస్తుంది? ఎంతసేపు దేశం దేశం అంటూ దాని గొడవ తప్పితే వాడి సంగతే వాడికి పట్టని మనిషి. అయితే తాతయ్య నాకు నా పొట్ట నేను పూసుకుని నా కాళ్ళ మీద నేను నిలబడగలిగేందుకు అర్హత ఇచ్చే కనీస చదువైనా చెప్పించలేదు. చెప్పానుగా, ఒకళ్ళకి డబ్బు మీద ప్రీతి, మరొకరికి దేశం అంటే భక్తి. ఈ ఇద్దరి మధ్య నా జీవితం చిన్నాభిన్నం అవటంలో ఆశ్చర్యమే ఉంది. మనసంతా వ్యాపించిన ఆరాటాన్ని నిగ్రహించుకునే ప్రయత్నంలో ఊరికే చేతివేళ్లు గుంజుకుంటున్న నాకు హఠాత్తుగా నా దృష్టి చేతివేలు మీద పడింది. రిజిస్ట్రార్ అబద్ధం, పెళ్ళి అబద్ధం. అలాంటప్పుడు ఉంగరం పెట్టుకునే అర్హత నాకెక్కడిది? ఇంతలో వెనక నుండి రాధా అని వినిపించింది. చివ్వున వెనక్కు తిరిగాను. గుమ్మంలో ప్రసాద్ నిలబడి ఉన్నాడు. ఎల్లవేళలా ఆనందంగా నిశ్చలంగా ఉండే అతను ఈ క్షణంలో ఏదో ఆందోళనకు గురవుతున్నట్లుగా ముఖంలో తొంగి చూస్తున్న ఆవేదన చెప్తోంది. గుమ్మంలో నిలబడి అన్నాడు అతను, రాధా, ఒక్క మాట చెప్పి వెళ్ళటానికి వచ్చాను. రిజిస్ట్రార్ మాట అబద్ధమని నాకు ముందే తెలిసినా ఆ రోజు మీ తాతయ్య ముందు నీ చేతికి ఆ ఉంగరం నేను మనస్ఫూర్తిగానే పెట్టాను. ఆ రోజే అమ్మకు ఇంటికి ఉత్తరం రాశాను కూడా. నిన్ను వెంటనే తీసుకొచ్చి తనకు చూపించమని జాబు రాసింది. ఇదిగో ఉత్తరం. అతను ఉత్తరం తీసిచ్చాడు. కానీ నేను తీసుకోలేదు. కొద్దిగా ఆగి మళ్ళీ అతనే అన్నాడు, జరిగిందంతా మర్చిపోయి నన్ను స్వీకరించు రాధా, లేకపోతే ఎడం చెయ్యి గుండె మీద పెట్టుకుంటూ ఇక్కడ అశాంతి, అసంతృప్తి స్థిర నివాసం ఏర్పరచుకుని జీవితాంతం నన్ను వేధిస్తాయి రాధా అన్నాడు. నేను కళ్ళెత్తి సూటిగా పరీక్షగా అతని వైపు చూశాను. జరిగిన దానికి అతను హడావుడి పడిపోవటం లేదు. ఆర్భాటంగా తను నిర్దోషినని నిరూపించుకోవాలని గబగబా మాట్లాడటం లేదు. జరిగిన దాన్ని ఒప్పుకుని జరగబోయేదానికి మనస్ఫూర్తిగా తనేది కోరుకుంటున్నాడో నిశ్చలంగా నిలబడి తొణుకు బెణుకు లేకుండా చెప్తున్నాడు. అలాంటి నిశ్చలమైన ప్రకృతి గల మగవాడి నీడలో ఆడదాని జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగుతుందని నాకు తెలుసు. ఒకవేళ నేను కాదంటే అతని మనసులో బాధ ఉంటే ఉండొచ్చు, కానీ అది మాత్రం బయటపడనివ్వడు. నిశ్శబ్దంగా నా జవాబు కోసం నిలబడి చూస్తున్నట్లుగా ఉంది అతని ముఖం. ఏం చెప్పాలో తోచలేదు నాకు ప్రసంగం తప్పించటానికి. కానీ ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, ఆస్తంతా అన్నయ్యకి వెళ్తుంది అన్నాను. ప్రసాద్ 2 అడుగులు వేసి దగ్గరగా వచ్చాడు. నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ మృదువుగా అన్నాడు, ఆస్తి కోసం నేను నిన్ను చేసుకున్నట్లయితే ఈ క్షణంలో ఇక్కడ ఉండేవాణ్ణే కాదు. నేను నీలో ఏం చూసి నిన్ను భారీగా పొందాలని అనుకుంటున్నానో అది నీలో ఎప్పుడూ ఉంటుందని నాకు నమ్మకంగా తెలుసు అన్నాడు. నేను సమాధానం చెప్పలేదు. 10 నిమిషాల క్రితం నిర్జీవంగా కనిపించిన ప్రపంచం మళ్ళీ ఇప్పుడు సజీవంగా కనిపిస్తోంది నాకు. ఏమిట్రా 2 నిమిషాలు మాట్లాడాలని 15 గంట దాటినా బయటికి రావు? మీ ఇద్దరూ కలిసి నా మీద ఏమైనా మంత్రాంగం చేస్తున్నారా
అంటూ వచ్చాడు అన్నయ్య. ప్రసాద్ వెనక్కు తిరిగి నా చెయ్యి వదలకుండానే, గోపి, మన ఒప్పందం ప్రకారం ఆస్తి మాత్రమే నీకు తిరిగి ఇవ్వాలి, మీ చెల్లెలు మాత్రం కాదు అన్నాడు. ఊహూ అన్నయ్య నోటితో విచిత్రంగా ఈల వేశాడు. నా వైపు ఆసక్తిగా చూస్తూ, శుభం, అయితే ఇదిగో నా కట్నం తాలూకు సొమ్ము అంటూ చెక్ తీసిచ్చాడు. ప్రసాద్ వాడి చేతిని దూరంగా నెడుతూ, కట్నం తీసుకోకుండా చేసుకునే భర్త దొరికాడు మీ చెల్లెలకి, అంతగా అయితే అది మా తరపున రక్షణ నిధికి విరాళంగా ఇచ్చేయి అన్నాడు. వాట్, నిజంగా? ఇప్పుడే రాసుకుంటాను. అన్నయ్య నోట్బుక్ తీసుకుని మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రసాద్ అని అంతలోనే, 4 రోజుల్లో మన శాస్త్రి గారు రాబోతున్నారు, ఆయనకు మీ ఇద్దరే స్వయంగా ఇవ్వండి అన్నాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.